శరీరంలో షట్చక్రాలు ఉన్నాయంటారు. అవి ఎక్కడ ఉన్నాయో వాటి ద్వారా సాధించవలసింది ఏమిటంటే, అనంతమైన పరమాత్మను చేరుకోవడానికి వేదాంత మార్గంతో పాటు యోగ మార్గం కూడా ఉంది. రాజయోగం, కుండలిని శక్తి, ప్రాణాయామం మొదలగు షట్చక్రాల మీద ఆధారపడి ఉన్న యోగ మార్గాలు. జడమైన శరీరానికి, పరమాత్మ చైతన్యానికి సంపర్కం ఏర్పడే స్థానాలు షట్చక్రాలు. వెన్నుపూసలోని వెన్నుపాము లోపల సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్యపు నాడులున్నాయి. 6 చోట్ల నాడులు బాగా సుడులు కలిగి ఉన్న వాటిని షట్చక్రాలు లేదా పద్మాలు అన్నారు. వెన్నుపూస మొదట్లో ఉన్న దానిని మూలాధారమని, గుదస్థానము భూమితత్వం, పొత్తికడుపు దగ్గర ఉన్నదానిని స్వాధిష్టానమని నీరు, నాభి దగ్గర ఉండేదానిని మణిపూరకమని అగ్ని, హృదయ స్థానంలో ఉన్నదానిని అనాహితమని వాయువు, కంఠ దిగువన ఉన్నదానిని విశుద్ధ అని ఆకాశం, బురుకుటి కనుబొమ్మల నడుమ ఉన్నదానిని ఆజ్ఞాచక్రమని మనస్తత్వం అంటారు. మూలాధార చక్రంలో సృష్టికర్త పాములాగా చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది. శిరస్సులో ఉన్న సహస్రారంలో శుద్ధ చైతన్యం ఉంటుంది. ఈ కుండలిని మేల్కొల్పి సహస్రారం వరకు తీసుకుపోవడం కుండలిని యోగం. మిగతా యోగాలు ఈ సిద్ధాంతం మీద ఏర్పడి ఉన్నవే.